హే హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మేము ఒక చిన్న ట్రైల్కి అయితే వెళ్తున్నాం. ఈ ట్రైల్ వచ్చేసి మాకు రీసెంట్గానే మా దగ్గరలో ఒకటి ఓపెన్ చేశారు. లేక్ వ్యూస్ అంతా బాగుందని వెళ్ళిన వాళ్ళు చెప్తే మేము కూడా ఇవాళ స్టార్ట్ అయిపోయాం. సో దీంతో పాటు ఒక ఫ్రూట్ పికింగ్కి ఏమైనా వెళ్దామని కూడా అనుకున్నాం. ఈ ట్రైల్ పక్కనే చాలా ఫ్రూట్ ఫార్మ్స్ అట్లా ఉన్నాయి. సో బట్ మోస్ట్లీ ఇది ఎండ్ ఆఫ్ ద సీజన్ అనమాట. ఏం ఓపెన్ ఉంటాయో తెలీదు. మేమైతే ముందేం ప్లాన్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి కాల్ చేసి అయితే ఒక బ్లూబెర్రీ ఫామ్ ఉంటే దానికైతే వెళ్ళాము. ఈ ట్రైల్ వచ్చేసి ఒక 2.3 మైల్స్ అంతా వుడ్స్లో ఉందన్నమాట. రీసెంట్గానే ఓపెన్ చేశారు ఏప్రిల్లో. సో ఇదంతా లేక్ పక్కనే ఉంటుంది అనమాట, లేక్ హికరీ అని చెప్పేసి. మేము ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ లేచి మోక్షిగాని రెడీ చేసి అంతా స్టార్ట్ అయ్యేసరికి 9 అయింది. సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అయింది. బట్ లక్కీలీ కొంచెం క్లౌడీగా ఉండటం వల్ల అంత ఎండ అనిపించలేదు అనమాట. ఈ ట్రైల్ అయితే యూజువల్గా చాలా క్రౌడీ ఉంటుందంట. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ ఏం లేదు. దీనికి ముందే వర్షం పడింది, అందుకేనేమో. ఇంకా ఈ హికోరీ అనే ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్ అని అంటారు ఈ స్టేట్లో. ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి ఫర్నిచర్ మేకింగ్ కూడా ఫేమస్. దీన్ని ఫర్నిచర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఈ ట్రైల్లో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఇదే ట్రైల్లో బ్రిడ్జ్ వాక్ ట్రైల్ అని చెప్పేసి కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇది ఉందన్నమాట. ఇది చాలా బాగుంది వ్యూస్ ఇక్కడ నుంచి అయితే. మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే బాగా సన్నీ అయిపోయింది. మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం ఇక్కడ, కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. దీని దగ్గరలో ఒక బ్లూబెర్రీ ఫామ్ ఉంటే దానికి కాల్ చేసాము, పికింగ్ ఉందని చెప్పారు. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. దీనికి కూడా సీజన్ అంతా అయిపోయిందంట. ఇవాళ లాస్ట్ డే అని చెప్పారు. రేపటి నుంచి పికింగ్ కూడా లేదంట. మోస్ట్ ఆఫ్ ద ట్రీస్కి అయితే బ్లూబెర్రీస్ ఏం లేవు. ఈ సీజన్ అయితే మోస్ట్లీ జూన్ జూలైలో ఉంటుందంట. జూలై 1st and 2nd వీక్ అయితే బాగుంటుందని చెప్పారు. చాలా బ్లూబెర్రీస్ అయితే ఇక్కడ కింద రాలిపోయి ఉన్నాయి. ఇంకా మోస్ట్లీ సీజన్ ఎండ్ అయిపోయింది కదా. మాకు ఒక బకెట్ ఇచ్చారు. ఆ బకెట్ నిండుగా పిక్ చేస్తే $15 అని చెప్పారు. బకెట్ అయితే చాలా పెద్దదే, బట్ అంత పిక్ చేయడానికి కూడా లేవన్నమాట చెట్లకి. మోక్షబాబు కూడా కష్టపడి చాలానే పిక్ చేశాడు. దీని పక్కనే పీచ్ అండ్ యాపిల్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి, కానీ వాటిలో పికింగ్ అయితే లేదు. జస్ట్ మనం కొనుక్కోవచ్చు అంతే. ఈ ఫామ్ అయితే సర్టిఫైడ్ ఆర్గానిక్ కాదు, కానీ వీళ్ళైతే ఏదో సొల్యూషన్ వాడతారంట రెపెలెంట్ కింద, అంటే పెస్టిసైడ్స్ ఏం వాడకుండా. ఇంకా అలా ఎంతసేపు పిక్ చేసినా బకెట్ సగానికి కూడా రాలేదు. ఇంక వెళ్ళిపోయాం. రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ కుదరట్లేదు. బట్ ఎనీవే, ఐ హోప్ యూ లైక్ దిస్ స్మాల్ వీడియో. వీడికి హనీ స్ట్రాస్ అని ఇచ్చింది ఆమె. ఇంకా అది పట్టుకొని పీకుతూ ఉన్నాడు.